అత్తమ్మ టీవీకి స్వాగతం. అత్తమ్మ టీవీలో ఇప్పుడు దాబా స్టైల్లో చేసుకునే చికెన్ కూర ఎలా తయారు చేయాలో నేర్చుకుందాం. ఎంత రుచిగా ఉండే ఈ దాబా స్టైల్ చికెన్ కూర ఈజీగా తయారు చేసుకోవచ్చు. దీని తయారీ కోసం కావలసిన పదార్థాలు: అల్లం 1 ఇంచు ముక్క, వెల్లుల్లిపాయలు 10. వీటిని చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. పచ్చిమిరపకాయలు 5 పొడవుగా చీల్చి పెట్టుకోవాలి. టమాటాలు మీడియం సైజు 2 చిన్నగా కట్ చేసుకోవాలి. కొత్తిమీర 5 రెమ్మలు. కట్ చేసుకున్న ఉల్లిపాయలు 2 పొడవుగా కట్ చేసుకోవాలి. కారం 3 టీ స్పూన్లు. పసుపు 1 టీ స్పూన్. జీలకర్ర 2 టీ స్పూన్లు. నల్ల యాలక్కాయ 1. పచ్చ యాలక్కాయ 1. కసూరి మేతి 1 టేబుల్ స్పూన్. నిమ్మబద్ద పావు సైజ్. మిరియాల పొడి 1 టీ స్పూన్. నూనె 2 టేబుల్ స్పూన్లు. బిర్యానీ ఆకు 1. చికెన్ మసాలా లేదా గరం మసాలా 1 టేబుల్ స్పూన్. ఇప్పుడు తయారీ విధానం నేర్చుకుందాము. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో బాగా కడిగి పెట్టుకున్న చికెన్ వేసుకోవాలి. అందులో కొద్దిగా ఉప్పు వేయాలి. అందులోనే పసుపు వేయాలి. కారం వేయాలి. ఇవి కొంచెం కొంచెం వేసుకొని తర్వాత మరికొంచెం వేసుకోవచ్చు. అందులో పావు సైజు నిమ్మకాయని పిండుకోవాలి. వీటన్నిటిని బాగా కలపాలి. అందులో కొద్దిగా గరం మసాలా లేదా చికెన్ మసాలా పొడి కూడా కలపాలి. కలిపి 10 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. స్టవ్ వెలిగించి ఒక మందంగా ఉన్న కడాయి పొయ్యి మీద పెట్టుకొని వేడి చేయాలి. వేడైన తర్వాత నూనె వేసుకొని కాగబెట్టాలి. నూనె కాగిన తర్వాత కట్ చేసుకున్న వెల్లుల్లిపాయ, అల్లం ముక్కల్ని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. అందులోనే జీలకర్ర వేయాలి. అర నిమిషం పాటు వేపాలి. వేగిన తర్వాత పొడవుగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేయాలి. తిప్పుకుంటూ ఉల్లిపాయలు ట్రాన్స్పరెంట్గా అయ్యేంత వరకు వేపుకోవాలి. చూసారు కదా, అవి బాగా వేగినాయి. అందులో కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు వేయాలి. వీటిని కూడా వేసి బాగా వేపాలి. మూత పెట్టి మగ్గించాలి. ఇప్పుడు అందులో చిన్నగా తరిగి పెట్టుకున్న టమాటా ముక్కలు వేయాలి. వీటిని కూడా బాగా కలుపుతూ వేపుకోవాలి. మూత పెట్టి 5 నిమిషాలు మగ్గించాలి. టమాటాలు బాగా మెత్తబడేంత వరకు మగ్గించాలి. ఇప్పుడు అందులో దంచుకున్న పచ్చ యాలక్కాయ, నల్ల యాలక్కాయ వేయాలి. కలుపుతూ కాసేపు వేపుకోవాలి. అందులో మిగిలిన పసుపు అలాగే కారం వేయాలి. బాగా కలుపుతూ వేపాలి. అందులో గరం మసాలా పొడి వేసుకోండి, లేదా చికెన్ మసాలా కూడా వాడచ్చు. ఇప్పుడు కసూరి మేతిని కొద్దిగా నలుపుకొని వేసుకోవాలి. దాబా స్టైల్ చికెన్ కాస్త ఘాటుగా ఉంటుంది, అందుకని గరం మసాలా ఎక్కువ వేసుకోవచ్చు. అందులో నలుపుకున్న బిర్యానీ ఆకు వేయండి. అలాగే స్పైసీనెస్ కోసం మిరియాల పొడి కూడా వేస్తున్నాను. అది ఆప్షనల్, మీకు అవసరం లేకపోతే మిరియాల పొడి మానేయచ్చు. తగినంత ఉప్పు వేసుకోవాలి. ఇప్పుడు మ్యారినేట్ చేసుకున్న చికెన్ ముక్కలు ఈ గ్రేవీలో వేయాలి. గ్రేవీ మొత్తం చికెన్ ముక్కలకి పట్టేలాగా స్పూన్తో బాగా కలపాలి. ఇలా బాగా కలిపి 1 నిమిషం వేపాలి.
అందులో 2 కప్పుల నీళ్లు వేయాలి. అంటే ఈ చికెన్ ముక్కలు ములిగేంత వరకు నీళ్లు వేసుకోవాలి. నీళ్లు వేసి బాగా కలపాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించాలి. కూర బాగా ఉడుకుతూ ఉంటుంది. మూత పెట్టి ఉడికించుకోవాలి. అప్పుడు ఫ్లేవర్స్ బయటకు పోకుండా ఉంటాయి. దాదాపు 20 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడికించాలి. కలర్ మారుతుంది. బాగా ఉడికింది అనుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. పైన కొత్తిమీర చల్లుకొని గార్నిష్ చేసుకోండి. ఎంతో రుచికరమైన స్పైసీ దాబా స్టైల్ చికెన్ కర్రీ రెడీ అయిపోయింది. సర్వింగ్ బౌల్లోకి తీసుకొని పైన కొత్తిమీర చల్లి గార్నిష్ చేసుకోండి. అన్నంలోకి, బిర్యానీలోకి, చపాతీలోకి, రోటీలోకి ఎంతో రుచిగా ఉంటుంది. ఈ దాబా స్టైల్ చికెన్ కర్రీ మీరు కూడా ట్రై చేసి ఫీడ్బ్యాక్ పంపించండి. కావాలనుకుంటే స్పైసెస్ మీకు తగ్గట్టుగా ఎక్కువ తక్కువ చేసి వేసుకోవచ్చు. రెసిపీ టెక్స్ట్ కోసం attamaTV.com చూడగలరు. ధన్యవాదములు.